ఏం పేరు బాబాయ్? యాదడి ఏ ఊరే? ధర్మాపురం ధర్మపురమా? ఏ మండల్? మొత్కూరు. మొత్తుకురా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏముంది ఉన్నాయి అన్ని ఇస్తే మంచిగా ఉంటుంది కానీ ఇస్తలేరుగా. అని ఇస్తలేడా? ఎందుకే? రైతు బంధు పెట్టిండు, ఏది ఇస్తలేడు. వానాకాలం కూడా ఇప్పుడు రైతు బంధు పెట్టిండా? ఇది ఇస్తలేడా? ఏడ ఇచ్చిండు, ఈ వానాకాలం మొత్తం బందే. మొత్తం బంద్ అయిందా? ఇబ్బంది అవుతుండొచ్చు. కాదు మరి ఇస్తలేడా రైతు బంధు మొత్తమే? బంధు పెట్టిండు. ఇప్పుడు ఇంకా వానాకాలం ఎప్పుడు ఇవ్వాలి, జూన్లోనా జూలైలో ఇవ్వాలి. అది బందేనా. 15,000 ఇస్తానే మరి. 15,000 లేవు, ఇచ్చేటే లేవా? ఇక 15,000 ఎక్కడి ఇచ్చేటే లేవా? ఇచ్చేటే లేవు. మరి పింఛన్లు 4,000 వస్తున్నాయా మరి? లేవు, 4,000 లేవు, ఏం లేవు. 2,000. 2,000 ఇక 1 తారీఖు ఇస్తాడు. 1 తారీఖు ఇస్తాడా? 2,000 ఇస్తాడు. 1 తారీఖు మొదలైతే ఇక 2, 3, 4 ఇట్లా 4,000 ఇస్తాడు. మరి ఇస్తాడు కానీ ఇస్తలేడుగా. ఇస్తాడు, అన్ని ఇస్తాడు కానీ. ఫ్రీ బస్ అని పెట్టింది, ఎట్లుంది అది? ఏముంది, వాళ్ళే తిట్టుకుంటారు, ఆడోళ్ళే తిట్టుకుంటారు. ఏం లేదంట. కొన్ని సిలిండర్ కరెంట్ అని వస్తున్నాయి, ఇస్తుంది. సంవత్సరం గడుస్తుంది కానీ పాలన ఎట్లుంది? అన్ని ఇస్తే మంచిగా ఉంటుంది కానీ ఇస్తలేడుగా. ఇచ్చినాడు మంచిగా ఉంటుంది. ఇచ్చినాడు మంచిగా ఇచ్చినాడు మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇస్తలేడు. ఇస్తలేడు. సంబరాలు చేసుకోమంటుండు కదా విజయోత్సవాలు. ఏమిటికి ఏమిటి చేసుకోమంటుండే? దుడ్లు సంబరాలు చేస్తామే. పింఛన్ పైసలు ఇవేమి ఇస్తలేదు. 4,000 ఇస్తుండే. 2,000 2,000 ఇస్తుండా? 4,000 ఇస్తాడు మరి. ఇయ్యలేదు సార్. వచ్చే నెల 15 నుంచి చెప్తుండ్రు. ఇబ్బంది అవుతుందా మరి? ఇబ్బంది, ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎట్లా సంవత్సరం గడుస్తుంది రేవంత్ పాలన? నేను కాంగ్రెస్ కానీ ఏం చెప్పొస్తలేదు. ఏం చెప్పొస్తలేదా? నువ్వు కాంగ్రెస్ చెప్పు, నువ్వు చెప్పాయి. నువ్వు చెప్తే అందరికి అర్థమైంది. పథకాలు వస్తున్నాయని వస్తలేవే. వస్తే బాగానే ఉండు. వస్తే బాగానే ఉండా? ఎందుకే? ఏంది ఏం చేస్తావు? ఏంది ఏం చేయలేరు. మరి మీ ముఖ్యమంత్రి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఎట్లా మాట్లాడతాడు? ఎట్లే మాట్లాడతారా? మరి అట్లా ఏంది ఇచ్చిన అని చెప్తే ఎట్లానే? ఇక చంద్రబాబు ఇస్తు కానీ ఈయన ఇస్తలేడు. చంద్రబాబు అక్కడ ఆంధ్రలో ఇస్తుంది కానీ ఈడు ఇస్తలేడు. గురువు అంటాడుగా, గురువు శిష్యుడు అంటాడు. ఏం గురువు వెళ్ళని దానికి ఇప్పుడే దండగా సార్. దండగానేనా? నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అంటున్నావు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావే? అది నేను కాంగ్రెస్ అయినా మళ్ళీ కాంగ్రెస్ అయింది. మళ్ళీ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పాలన మంచిగా లేదా నువ్వే అంటున్నావు. ఇంకా ప్రజలు ఏమంటారు? ఎవరికైనా ఇస్తానడు కాబట్టి మంచిగా ఇస్తే మంచిగా ఉండు. ఏంది మంచిగా ఉంటుంది సార్? ఇస్తే మంచిగా ఉండు. ఇప్పుడు ఇచ్చే ఏ పథకాలు వస్తలేవా? ఏ వస్తలేవు. 4,000 పింఛన్లు వస్తలేవు, కళ్యాణ లక్ష్మి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. ఏం లేదు. కానీ ఇక రైతు బంధు, రుణమాఫీ వచ్చినాయి. రుణమాఫీ ఒకటి వచ్చింది. అందరు కాలేదా? రుణమాఫీ అంటే ఏంటిది రుణమాఫీ? కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. 2 లక్షల 1,50,000 వరకే చేసిండు. అది మిగతా అయితే రాలేదు. మరి 18,000 కోట్లు చేసినాడు. 36,000 కోట్లకు 18,000 కోట్లు చేస్తా అంటే తేడా తెలుస్తలేదు. చాలా అదే మరి. 36 కోట్ల రుణమాఫీ ఉంది. 18,000 కోట్లు అంటే అది సగం చేసినట్టే. సగం మొత్తం ఇంకా మరి ఏమనుకుంటారు రైతులు? ఇక ఏమనుకుంటారు, నెక్స్ట్ గవర్నమెంట్ లో తెలుస్తుంది. అప్పుడే తేడా కావాలి. అవుతుంది. ముచ్చట్లు మాట్లాడాక 4,000 పింఛన్ వస్తుంది. పింఛన్ ఎక్కడి పింఛన్ 2,000 వస్తాయి. 2,000 అయినా ఫస్ట్కి వచ్చే బదులు నెలాఖరికి ఇస్తున్నాడు. నెలాఖరికి ఇస్తున్నాడు. ఫస్ట్ కానీ ఈ నెల వస్తాయి. అదే సరే, మీరిద్దరు లొల్లి పెట్టుకోకరు. ఆయన ఇవ్వపోతే కానీ నేనేమంటున్నా, నెలకు ఇచ్చినా ఇవ్వకుండా 4,000 ఇస్తుండా? అదే కేసీఆర్ ఇచ్చిందే ఇస్తుండా? కేసీఆర్. మరి కేసీఆర్ ఇచ్చింది ఇస్తే ఎందుకు మరి? అంతే మరి. అట్లే ఉన్నదా? అంతే కదా. ఏమని వేసారు ఓట్లు? ఏమంటాడు? అదే పథకాలం చూసి వేసారు. పథకాలను చూసి వేసారు. చూపించి ఆశ చూపించారు కాబట్టి వేసారు. అంతే. అతగడకి ఏం లేదు ఆడ. ఆశ నిరాశ అయిందా? అంతే మరి, నిరాశే. అట్లే కనిపిస్తున్నది. అంతే కదా. ఇప్పుడు సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినాక ఇది అయితే రైతు బంధు అయితే బంద్ అయింది కదా. బంద్ అయింది. ఇది
పెన్షన్ రైతు ఇవ్వలేదు కదా. ఏమైనా బస్సులు అని చెప్తుండు. బస్సులు ఓడి పెట్టమంటాన్ని పెట్టమని అవసరం అది. ఇంత ఆడవాళ్ళు ఎంత బడ్జెట్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. లాసే దేవుని మీద చేస్తాడు. మహిళలను శ్రీమంతం చేస్తాడు. చేస్తాడు కానీ తర్వాత అవ్వబడుతుంది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట్లా అంటుంటే అవ్వబడుతుంది 4 రోజులు ఇంకా ఇంకో సంవత్సరం లోపల ఏమవుపడుతుంది అంట. అదే గవర్నమెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పటికి ఏమనుకుంటారు అందరూ? ఇది తెలిసనే ఉంది అనుకుంటే ఉంది కానీ అదే అనుకో మనం చెప్పేది ఏముంది అలా. ఇప్పుడు కరెంటు కూడా అంతే. కరెంటు ఇప్పుడు 100 యూనిట్లు ఇవ్వడానికి కాల్స్తున్నా కాల్చేది ఏం లేదు. మాట అట్లా వచ్చే మాట ఏం కట్టినా 20, 50, 60, 70 రూపాయల కట్టక పట్టలేదు అంతే. ఇట్లేదు అంతే పేరు పెట్టింది అది. అంతకట్టక ఏం లేదు. అది ఏం లేదు. ఇప్పుడు వ్యవసాయదారులకు రైతన్నలకు ఇబ్బంది అవుతుందని రుణమాఫీ ఇదొక్కటే, రైతు బంధు ఒకటే ఇబ్బంది. మిగతా అంతకట్టక ఏం లేదట. అది ఇచ్చింది ఇవ్వకపోతే నేను చెప్పకపోతే నువ్వేముండే చెప్పి నువ్వు అసలే పని చేసినావుగా. నువ్వు వాడు ఎకరానికి 5,000 ముష్టిగా 10,000 ఇస్తున్నావు. నేను వస్తే 15,000 ఇస్తున్నాడు. 10,000 లేదు, 15,000, 5,000, 5,000 కూడా లేదు. అయ్యో అంత ఘోరం పరిస్థితి. ఘోరం మరి. పెట్టుబడులు ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన వాళ్ళ ఇది పెట్టుబడి మాట వచ్చి తప్పినట్టే. తప్పేది ఇప్పుడు ఏది ఒక కారైనా పోయింది కదా. ఈ కారు కన్నా వేస్తాను గ్యారెంటీ లేదుగా. అదే 1 సంవత్సరమే ఇంత తప్లీకు అవుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది. మరి 4 ఏళ్ళు ఉండదు. మరి ఉంటుందిగా. 4 ఏళ్ళు ఎట్లుంటది అంటావు? ఇంకా ఉంటుంది. 4 అంటే నన్ను ఏం చేస్తాడని అనుకుంటున్నాడు. అంతకట్టక ఏం లేదు. జనాలు ఇప్పుడు నేనైతే 5 ఏళ్ళు ఉంటా, తర్వాత సమస్య చూద్దామని చూస్తున్నాడు. అంతకట్టక ఏం లేదు. అంతకట్టక ఏం లేదు. అట్లా ఊరుకుంటారంటారా? మరి ఊరుకుంటే ఏం చేస్తారు? రేపు బై ఎలక్షన్లు ఉంటాయి. ఈ చిన్న ఎలక్షన్లు ఉంటాయి. సర్పంచ్, మున్సిపాలిటీ అన్నీ ఉంటాయి. అప్పుడు చూపిస్తారు ఖచ్చితంగా చూస్తారు. సంవత్సరం గడుస్తుంది కానీ 6 పథకాలు 6 ఇట్లా ఎన్ని చేసిండు? 3 చేసిండు. 3 6 14, 13 చాలా ఉన్నట్టున్నాయి. సరే వీటితో పోలిస్తే కేసీఆర్ పాలన ఇప్పుడు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? కొంచెం అదే కొంచెం మెరుగు అనిపించింది. ఎందుకే ఏమి ఎట్లా అనిపించింది? రైతు బంధు రుణమాఫీ మంచిగా చేసిండు. రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేసిండు. రేవంత్ రెడ్డి సగం చేసిండు. సగం చేసిండు.